నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సంక్రాంతి సంగతి ఓకే, సమ్మర్ సంగతి ఏంటి? గతేడాది కూడా ఇలానే ఎన్నో ఆశలు పెట్టి చివరికి ఒక్కరంటే ఒక్క అగ్ర హీరో కూడా రాలేదు. మరి 2024లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈసారైనా స్టార్ హీరోలు వస్తారా? ఈ సమ్మర్ రేసులో ఎవరెవరున్నారు, ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? సంక్రాంతిలా సమ్మర్ కూడా కళకళలాడుతుందా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. సంక్రాంతికి అనుకున్నట్లుగానే 4 సినిమాలు వచ్చాయి. అందులో హనుమాన్ 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంటే గుంటూరు కారం ఒక్క వారంలోనే 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. మరోవైపు నా సామిరంగా కూడా నాగ్కు మరో విజయం తీసుకొచ్చింది. దాంతో అందరి చూపు సమ్మర్ వైపు వెళ్తోందిప్పుడు. 2024 వేసవిలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పార్ట్ 1 మాత్రమే సమ్మర్లో రానుంది. దీని బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతోంది. మరోవైపు మే 9న కల్కితో రాబోతున్నారు ప్రభాస్. ఇదైతే ఏకంగా 500 కోట్ల బిజినెస్ వైపు పరుగులు తీస్తోంది. ప్రభాస్, తారక్ సినిమాలతో సమ్మర్ సీజన్కు కళ్ళొచ్చింది. అయితే కేవలం ఈ ఇద్దరు మాత్రమే వస్తే పండగలాంటి సీజన్ కాస్త దండగైపోతుంది. సమ్మర్ స్టార్టింగ్లో అంటే మార్చ్ 8న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు డబుల్ స్మార్ట్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. ఆ తర్వాత దేవర, కల్కి ఉన్నాయి. తమిళం నుంచి విక్రమ్ తంగలాన్, విశాల్ రత్నం రానున్నాయి. 2023 సమ్మర్ను నీరుగార్చేశారు స్టార్ హీరోలు. సాయిధరం తేజ్, నాని, రవితేజ లాంటి మీడియం హీరోలతోనే సమ్మర్ అంతా వెళ్లిపోయింది. చూస్తుంటే ఈసారి కూడా అలాగే జరిగేలా కనిపిస్తోంది. తారక్, ప్రభాస్ తర్వాత ఆగస్టు 15న పుష్ప 2 రానుంది. ఈలోపు బడా సినిమాలేం లేవు. మొత్తానికి చూడాలిక ఈ సమ్మర్ను ఎలా వాడుకుంటారో. సలార్తో ప్రశాంత్ నీల్కి అసలు ఇబ్బందులు మొదలయ్యాయా? ప్రభాస్కు 6 ఏళ్ల తర్వాత మంచి మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడిని పట్టుకుని అదేంటి అలా అంటారు అనుకోవచ్చు. కానీ ప్రశాంత్కైతే ప్రస్తుతానికి నిద్ర కూడా సరిగా పట్టట్లేదు. దానికి కారణం ఏంటి? సలార్తో ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు తారక్ సినిమా పరిస్థితి ఏంటి? సలార్ సక్సెస్ తో చాలా ఏళ్ల తరువాత ప్రభాస్ అయితే ఫామ్ లోకి వచ్చేశారు. కానీ పాపం ప్రశాంత్ నీల్కే కావలసినంత కన్ఫ్యూజన్ వచ్చింది ఈ విజయంతో. నిజానికి కేజీఎఫ్ చేస్తున్నప్పుడు ఆయనకు తరువాతి ప్రాజెక్టుపై ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకంటే అప్పటికి ప్రశాంత్ ఎవరో అంతగా తెలీదు కాబట్టి. కానీ ఇప్పుడలా కాదు. నీల్ కోసం చాలా మంది హీరోలు క్యూలో ఉన్నారు. ముందు సలార్ని ఒక్క పార్ట్లో చెప్పాలనుకున్నా కథలో స్కోప్ ఉండడంతో 2 పార్ట్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్టుగానే పార్ట్ 1 విడుదలవ్వడం 650 కోట్ల వరకు వసూలు చేయడంతో అంతా హ్యాపీ. ఈ వేడిలో ఉన్నప్పుడే సలార్ 2 పార్ట్ చేయాలా, లేక ముందుగా కమిటైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టాలా అన్న కన్ఫ్యూజన్ లో పడిపోయారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కోసం ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ పక్కన పెడుతున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది ఇప్పుడు ఇండస్ట్రీలో. దేవరతో బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత వార్ 2 కూడా పూర్తి చేయాలి. ఈలోపు సలార్ 2 పూర్తి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు ప్రశాంత్. పైగా ప్రాజెక్టుకే మారుతి సినిమాలు కూడా చివరి దశకొచ్చేయడంతో ప్రభాస్ సైతం సలార్ 2 వైపు ఆసక్తిగా ఉన్నారు. అలా కాకుండా ముందు తారక్ సినిమా చేస్తే అది పూర్తయ్యేలోపు ఇటు కల్కి, రాజాసాబ్, స్పిరిట్ పూర్తి చేస్తారు ప్రభాస్. కానీ సలార్ 1, 2 పార్ట్స్ మధ్య ఇన్ని సినిమాలొస్తే ఫలితంపై ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇవన్నీ వెంటనే వచ్చాయి. మరి సలార్ కి భారీ గ్యాప్ తీసుకుంటారా, లేక ముందే పూర్తి చేస్తారా అన్నది చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ గతంలో మాదిరి ఎందుకు వరుస సినిమాలు చేయటం లేదు? అనిరుద్, తమన్ దాటికి ఆయన జోరు తగ్గించారా, లేదంటే కొడితే కుంభస్థలమే అనేలా తన టైం కోసం వేచి చూస్తున్నారా? ప్రస్తుతం దేవి ఎన్ని సినిమాలు చేస్తున్నారు? మునుపట్ల మళ్లీ నెంబర్ 1 ప్లేస్కి వచ్చే ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయా? అసలు డిఎస్పీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? తెలుగులో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తన పేరు కాకుండా మరో పేరు చెప్పలేని స్థాయిలో చాలా ఏళ్లపాటు తన మ్యూజికల్ మ్యాజిక్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. కానీ కొన్నేళ్లుగా దేవి పేరు పెద్దగా కనిపించడం లేదు, ఆయన పాటలు వినిపించడం లేదు. 2023లో కేవలం వాల్తేరు వీరయ్యకు మాత్రమే సంగీతం అందించారు దేవి. ఇదే సమయంలో తమన్, అనిరుద్ లాంటి వాళ్లు వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే 2024లో మాత్రం అలా ఉండదు అంటున్నారు దేవి. గ్యాప్ తీసుకున్నా కూడా ఈ ఇయర్ మాత్రం గ్రాండ్గానే ప్లాన్ చేస్తున్నారు డిఎస్పీ.
ఓవైపు అల్లు అర్జున్ పుష్ప 2, మరోవైపు చందు ముండేటి తండేల్, ఇంకోవైపు ధనుష్, శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2, తండేల్, డిఎన్ఎస్ అన్ని పాన్ ఇండియన్ సినిమాలే. వీటిపై ఎక్స్పెక్టేషన్స్ కూడా మామూలుగా లేవు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సైతం దేవి చేతిలోనే ఉంది. ఇదెప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ ఎప్పుడు మొదలైనా మోత మోగించడం మాత్రం ఖాయం. వీటితోనే తన ప్లేస్ మళ్లీ వెనక్కి తెచ్చుకుంటా అంటున్నారు దేవి. చూడాలిక ఏం జరగబోతుందో. టాలీవుడ్లో రిపీట్ కాంబినేషన్స్ కి క్రేజ్ బాగా పెరిగిపోతోంది. ముందు సినిమా హిట్ ఫ్లాప్లతో పని లేకుండా దర్శకులను మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నారు హీరోలు. కథ నచ్చితే ట్రాక్ రికార్డ్ చూడకుండా ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. తాజాగా మరో కాంబినేషన్ కూడా రిపీట్ కాబోతోంది. మరి అదేంటి? అసలు ఎవరితో సినిమాలు చేస్తున్నారు? హిట్ ఫ్లాపులతో పని లేకుండా వరుస సినిమాలు చేయడం మాత్రమే రవితేజకు తెలిసిన పని. ఇప్పుడు అదే చేస్తున్నారీయన. ఈగల్ రిలీజ్కు రెడీగా ఉండగానే హరీష్ శంకర్తో మిస్టర్ బచ్చన్ మొదలుపెట్టారు. మిరపకాయ వచ్చిన 12 ఏళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మరోవైపు నాగార్జున కూడా నా సామిరంగ ఫేమ్ విజయ్ బిన్నీకి మరో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. నా సామిరంగను 3 నెలల్లోనే తీసి ఔరా అనిపించారు విజయ్ బిన్నీ. ఆయన వర్క్ నచ్చి నాగార్జున అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు నాని కూడా రిపీట్ కాంబినేషన్స్కే ఓటేస్తున్నారు. ప్రస్తుతం అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్. అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ సినిమా చేయబోతున్నారు నాని. ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. ఇక అల్లు అర్జున్తో త్వరలోనే 4వ సినిమా చేయబోతున్నారు గురూజీ. ఈ కాంబోపై అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. బోయపాటి బాలయ్య సైతం 4వసారి కలిసి పనిచేయబోతున్నారు. ఇలా మొత్తానికిప్పుడు రిపీట్ కాంబినేషన్స్ టైం నడుస్తోంది. పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు. అందులో గొప్పేముంది? కానీ ఇంటి పేరు మారాక 3 ముళ్ళు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడు కదా అసలు మజా. ఇప్పుడు అలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మరోవైపు పెళ్లికి సిద్ధమవుతున్న ముద్దుగుమ్మలు కూడా యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేదేలే అంటున్నారు. రకుల్ ఇదే లిస్ట్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు పెళ్లైన హీరోయిన్లకు ఒకప్పుడు ఛాన్సులు వచ్చేవే కావు. వచ్చినా అక్క వదిన పాత్రలతో సరిపెట్టుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హీరోయిన్స్గానే కొనసాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే వాళ్ల డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ టు బాలీవుడ్ అదే ట్రెండ్ నడుస్తోంది. నయనతార, ఆలియా భట్, కత్రినా, దీపిక, కియారా ఇలా అంతా పెళ్లైన ముద్దుగుమ్మలే. నయనతారనే తీసుకోండి. పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్కు డిమాండ్ పెరిగింది. జవాన్లో నటించాక సినిమాకు 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. విడాకుల తర్వాత సమంత హాట్ షో మామూలుగా లేదు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైతం వెబ్ సిరీస్లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్లోనూ కత్రినా కైఫ్, ఆలియా భట్, దీపికా పదుకునే, కియారా అద్వానీ లాంటి మ్యారీడ్ హీరోయిన్లకు ఆఫర్స్ ఫుల్గా ఉన్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సైతం ఫిబ్రవరి 22న ప్రియుడు జాకీ భగ్నానీతో పెళ్లికి రెడీ అయ్యారు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తాను సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ మధ్యే ఐలాన్ సినిమాలో నటించారు రకుల్. మొత్తానికి పెళ్లైన తర్వాత రకుల్ జాతకం ఎలా మారబోతుందో చూడాలి. ఈగల్ నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి సమాధానం చెప్పబోతోంది? అనుకున్నట్లుగానే సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తారా? ఇప్పించగలరా? ఒక్కరినంటే మేనేజ్ చేశారు, కానీ అందర్నీ ఒకేసారి వాళ్ళు మేనేజ్ చేయగలరా? తమకు సోలో డేట్ కావాలంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నిర్మాతల మండలి ఏం చెప్పబోతోంది? సంక్రాంతి రచ్చ ఇంకా అయిపోలేదు. ఆ మధ్య ఈగల్ సినిమా వాయిదా పడింది కదా? కాదు, అంతా కలిసి మాట్లాడుకుని వాయిదా వేయించారు. పైగా సోలో డేట్ ఇప్పిస్తామని మాట కూడా ఇచ్చారు. తీరా ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. దీంతో ఈగల్ నిర్మాతలు మరొకసారి తమ హక్కు కోసం పోరాటం మొదలుపెట్టారు. పైగా థియేటర్స్ కోసం ఇంకా పీకులాట సాగుతూనే ఉంది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టంనేని తెరకెక్కిస్తున్న ఈగల్ సినిమా జనవరి 13న విడుదల కావాల్సిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మాట్లాడి ఫిబ్రవరి 9కి వాయిదా వేయించారు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు. పండక్కి 4 సినిమాలున్నాయి కాబట్టి తర్వాత సోలో డేట్ ఇప్పిస్తామని మాటిచ్చారు. కానీ అదే ఫిబ్రవరి 9కి 3 సినిమాలొస్తున్నాయి. ముందు రోజు కూడా ఒక సినిమా వస్తోంది. ఈగల్ వాయిదా వేశారు కాబట్టి ఫిబ్రవరి 9న రావాల్సిన తన టిల్లో స్క్వేర్ ని వాయిదా వేశారు నిర్మాత నాగవంశీ. అక్కడితో ఆయన పని అయిపోయింది. కానీ అదే పని మిగిలిన నిర్మాతలు కూడా చెయ్యాలి కదా? అక్కడే అసలు తగాదా వస్తోంది. హాస్య మూవీస్ నుంచి వస్తున్న ఊరి పేరు భైరవకోన ఫిబ్రవరి 9నే రానుంది. ఇక యాత్ర 2 సైతం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఫిబ్రవరి 9నే రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తోన్న లాల్ సలాం కూడా రాబోతోంది. ఐశ్వర్య రజనీకాంత్ దీనికి డైరెక్టర్.
తమకి సోలో డేట్ ఇప్పిస్తామని చెప్పిన ఫిల్మ్ ఛాంబర్ కి ఇప్పుడు లెటర్ రాసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మీ మాట నమ్మే వాయిదా వేశాం కాబట్టి మీరే సోలో డేట్ ఇప్పించండి అంటున్నారు వాళ్ళు. మరి చూడాలి ఇక ఏం జరగబోతోందో. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జై సో యూ.